Hello guys, welcome to the review of the Bollywood film Dhurandhar, acted by Ranveer Singh, Sanjay Dutt and Madhavan, directed by Aditya Dutt. నాకు తెలుసు ఈ మూవీ రిలీజ్ అయ్యి ఒక 10 days అయిందని. బట్ నేను లేట్గా చూశానని కూడా తెలుసు. మీలో అందరూ చూసేసి చాలామంది చూసేసి ఉంటారు అని కూడా తెలుసు. బట్ నేను 1 week నుంచి ట్రై చేస్తున్నాను ఈ ఫిల్మ్కి వెళ్దామని. బట్ కుదరట్లే టైము. ఫైనల్లీ నిన్న నైట్ మా బ్రదరు నేను వెళ్ళడం జరిగింది త్రిపుల్ ఏ థియేటర్లో నైట్ 10:15 షోకి. సో మూవీ మ్యాటర్కి వచ్చేస్తే కనుక ఎందుకు అంత లేపారు అనేది అర్థం కావట్లే. అంటే సినిమాని లేపలే, మన రివ్యూవర్స్ను బయట మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న రివ్యూవర్స్ ఇంకా బయట కొంతమంది వాళ్ళు కూడా ఎందుకు అంత బీభత్సంగా హైప్ ఇచ్చేసి లేపేశారు ఫిల్మ్ని అనేది ఇప్పటికీ అర్థం కావట్లే. అంటే మనందరికీ కూడా తెలుసు కొన్ని ఫేమస్ రివ్యూవర్స్ ఉన్నారు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా. వాళ్ళకి ఏ ఫిల్ము అంత తొందరగా నచ్చదనమాట. ప్రతి ఫిల్మ్కి ఏదో ఒక వంక పెడతానే ఉంటాడు తను ఈ ఫిలిం గురించి అబ్సల్యూట్ సినిమా అని చెప్పి పెట్టి మామూలు సినిమా కాదు ఇది, ఒక్క మైనస్ పాయింట్ కూడా చెప్పలేదు సినిమా గురించి. అది నాకు చాలా షాకింగ్గా అనిపించింది. అంటే ఆ పర్సన్కి అంత అలా నచ్చిందంటే ఫిలిము, నేనేమనుకున్నానంటే అంత తోపు రేంజ్లో ఉంటుంది ఫిలిం అని అనుకున్నాను. సో ఇంకొక పర్సన్ కూడా, ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చేశారు. సో ఇంత హై లెవెల్లో ఉందా ఫిల్ము అని నేను షాక్ అయ్యాను అనమాట. ఫస్ట్ ఒక బాలీవుడ్ ఫిల్మ్ గురించి ఎంతలాగా వస్తున్నాయంటే రివ్యూస్, మంచిదే, మంచి హిట్టే ఉంటుందిలే ఫిల్ము, ఇలాంటి సినిమా మిస్ అవ్వకూడదు అని నేను కూడా ఫీల్ అయ్యా, జెన్యూన్గా ఫీల్ అయ్యా. అంతేందుకు అబ్బా, నిన్న చూసాం 10th day రిలీజ్ అయ్యి హౌస్ఫుల్, టికెట్స్ లేవు తెలుసా, అంతమంది జనం ఉన్నారు. బట్ మూవీ మ్యాటర్కి వచ్చేస్తే కనుక బయట హైప్ 1000లో ఉంటే సినిమా వచ్చేటప్పటికి మీటర్ కూడా చెప్పలేము, చాలా సాదాసీదాగా ఉంది. ఫ్యాక్ట్ మీ అందరికీ ఇది డైజెస్ట్ అవ్వదు నాకు తెలుసు. చాలామందికి నచ్చే ఉండొచ్చు ఫిల్ము. ఓకే, నచ్చితే ఓకే, వెళ్ళను గుడ్. ఒక సినిమా హిట్ అయితే అంతకుమించి మనకేం కావాలి, అంతే కదా. సినిమా హిట్ అవ్వడమే కదా ఎవరికైనా కావాలి ఫైనల్గా. బట్ బయట ఉన్న హైప్కి ఆ సినిమా ఉందా లేదా అనేదే మ్యాటర్ అనమాట. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇప్పుడు. లిటరల్ చెప్పాలంటే మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే కనుక, ఇప్పుడు నక్సల్స్ ఉంటారు కదా పాకిస్తానీస్, ఈ కసబ్బు వీళ్ళు కూడా మన ఇండియా మీద దాడి చేశారు, చాలామందిని చంపేశారు. సో ఇవన్నీ దాడులు జరిగాయి కదా, ఇవన్నీ మనకు తెలుసు కదా. సో ఏంటంటే మన ఇండియా రా ఏజెంట్ తరపున ఒకరిని పాకిస్తాన్కి పంపిస్తారు వాళ్ళని ఖతం చేయడానికి, అంటే వాళ్ళని చంపేయడానికి. సో రణ్వీర్ సింగ్ని పంపిస్తారు మఫ్తీలో. మా రణ్వీర్ సింగ్ ఒక 10-15 ఏళ్ళు అక్కడ ఉంటాడు, స్ట్రగుల్ అవుతాడు. స్టార్టింగ్ వెళ్ళి అందరిలోనూ వీడు ముస్లింగానే ఇంకా మార్చుకుని పేరు గెటప్ అన్నీ మార్చుకుని సో అక్కడే సర్వైవల్ అవుతాడు. అక్కడ వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తాడు, వాళ్ళ గ్యాంగ్లో ఎలా జాయిన్ అయ్యాడు, నార్మల్ అసలు ఎక్కడ తను ఎలా బతికాడు, ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు పడ్డాడు అసలు, ఆ సర్కమ్స్టెన్సెస్ని ఎలా ఎదిరించాడు, అందులో ఎలా ఎమడగలిగాడు, చివరికి విలన్ని ఎలా చంపాడు, అసలు వాడిని నెట్వర్క్ని ఎలా ఆపాడు అనేది టోటల్ ఫిల్మ్ కాన్సెప్ట్ అబ్బా. సింపుల్గా చెప్పాలంటే ఇదే కాన్సెప్ట్, ఓకేనా. ఈ జర్నీలో ఏంట్రా అంటే ఇది చాలా ల్యాగ్గా వెళ్ళిందబ్బా. నేను అనేది ఏంటంటే స్టోరీ నరేషన్ ఈజ్ అల్టిమేట్, ఐ నో, నేను కూడా అగ్రీ చేస్తాను అది. బట్ హీరో అనేవాడు వాడు వేరు, వన్ ఆఫ్ ది కాదు, వాడే మెయిన్ పిల్లర్. హీరో అనేవాడే మెయిన్ పిల్లర్ ఫిల్మ్లో. వాడిని మిగతా క్యారెక్టరైజేషన్స్ తోటి ఈక్వల్ చేసేయకూడదు, అది నేను అనేది. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అబ్బా, సింహంలో ఇప్పుడు అడవిలో సింహం ఉంటుంది, పులి ఉంటుంది, ఏనుగు ఉంటుంది, నక్కలు, కుందేళ్ళు, పాములు అన్నీ ఉంటాయి. ఒక గుంపులో అన్నీ కూర్చున్నాయి. ఒక గుంపులో కూర్చుని పోయి ఆ సింహం రాజు కదా, సింహం మెయిన్ కదా అందరికన్నా. సింహాన్ని కూడా అందులో వేసేయకూడదు, అందులో వేసేసిన దానికంటూ ఒక స్పెషాలిటీ ఉండాలి. సో అన్నిట్లో కలిసిపోకూడదు అనమాట. అట్లాగే హీరో అనేవాడు మెయిన్ పిల్లరు, వాడి భుజాల మీదే సినిమా ఉంటుంది. వాడిని మిగతా క్యారెక్టర్లలో బ్లెండ్ చేసేయకూడదు అనమాట. వాడికంటూ సెపరేట్గా కొన్ని సీన్స్ ఉండాలి, వాడు హైలైట్ చేసే సీన్స్ ఉండాలి, వాడికి ఎలివేషన్ సీన్స్ పడాలి, వాడు కథని మలుపు తిప్పాలి, అందుకే వాడు హీరో అవుతాడు. అంతే తప్ప స్టోరీలో హీరో కలిసిపోకూడదు. హీరోకంటూ ఒక ప్రత్యేకమైన స్ట్రేచర్ ఉండాలి, ప్రత్యేకించి వాడికంటూ ఒక స్పెషాలిటీ ఉండాలబ్బా, అందుకే వాడు హీరో అయ్యాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వలేదు కదా. సో అందరిలోనూ హీరో కలిసిపోయాడు అబ్బా ఈ ఫిల్మ్లో. దురంధర్ ఫిల్మ్లో ఏమైందిరా అంటే మనకి హీరోని చూస్తున్నాం అన్న ఫీలింగ్ రాదు, అన్ని క్యారెక్టర్స్లోనూ హీరో కూడా కలిసిపోతాడు అనమాట. అబ్బా వీడు హీరో అన్న ఫీలింగ్ రాదు.
స్టోరీ నరేషన్ అంటే స్టోరీ నరేషన్తో పాటు ఇవ్వచ్చు, బట్ హీరో అనేవాడు ఉన్నాడు కదా, వాడిని మర్చిపోకూడదు కదా. వాడు యాక్చువల్గా చెప్పాలంటే ఎలివేషన్ సీన్స్ పడే సీన్స్ చాలానే ఉన్నాయి, హీరో మలుపు తిప్పే సీన్స్ చాలానే ఉన్నాయి, బట్ వీళ్ళు దాన్ని హైలైట్ చేయలేరు అనమాట. ఒక క్యారెక్టర్ ఎలా అయితే సీన్ మలుపు తిప్పుతుందో, ఒక క్యారెక్టర్ ఎలా అయితే సీన్ హైకి తీసుకెళ్తారో, అలాగే హీరో చేసినా కూడా హీరోని కూడా సాదాసీదాగా తీసుకెళ్ళారు. హీరోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి పెద్ద తేడా చూపించలేదు వీళ్ళు అనమాట. ఇద్దరు చేసినా ఒకటే అన్నట్టు ట్రీట్ చేశారు హీరోని. అది అది కరెక్ట్ కాదు, కరెక్ట్ పద్ధతి కాదు అది. ఇప్పుడు ఎంత కమర్షియల్ సినిమా కాకపోయినా బట్ హీరో అనేవాడు ఇంపార్టెంట్. హీరోకి ఉన్న స్పెషల్ ఎపీరియన్స్, స్పెషాలిటీ వాడికి అది ఏ సినిమాలోనైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మాస్ అయినా క్లాస్ అయినా ఇవన్నీ పక్కన పెట్టేస్తే గ్రేడ్లు, హీరో అనేవాడు స్పెషల్. హీరో అనేవాడికి స్టేజ్ ఎక్కువ ఉంటుంది, వాడికి సెపరేట్గా ఒక సీన్స్ కానీ, ఒక ఎలివేషన్స్ కానీ, ఒక ఇంపార్టెన్స్ కానీ ఉండి తీరాలంతే. బట్ అదే ఇందులో మిస్ అయింది, చాలా ల్యాగ్ అనిపించింది. ఇది యాక్చువల్గా వెబ్ సిరీస్గా తీసుకుంటే బాగుండదు అనిపించింది. ఇందులో సినిమా వెళ్తున్న కొద్దీ కూడా చాప్టర్స్ వైజ్ ఉంటుంది. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 8, చాప్టర్ 9 ఫైనల్ ఎపిసోడ్. సో వెబ్ సిరీస్గా తీసుకుంటే బాగుండేది కదా అనిపించింది. 3.5 గంటలు లిటరల్ చెప్తున్నా, థియేటర్లో అందరూ అలసిపోయారు, నిద్రలు మొత్తం. అంటే ఇప్పుడు నేను నైట్ షో కదా, నిద్ర వస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు, బట్ సినిమా బాగుంటే 3.5 గంటలు కదా, 4.5 గంటలైనా మనందరం కూడా నిద్ర రాకుండా చూస్తాం. సినిమా బాగుంటే నిద్ర కూడా రాదు, అసలు గుర్తురాదు. సినిమా ఎప్పుడైతే వీక్ అయ్యి సాదాసీదాగా డల్గా నడుస్తుందో అప్పుడే మనకు నిద్రలు వస్తాయి, టైం గుర్తొస్తుంది, అన్నీ గుర్తొస్తాయి, బయట ఏం జరుగుతుందో కూడా గుర్తొస్తుంది. అదే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉందనుకో, మన సినిమాలోకి వెళ్ళిపోతాం తప్ప బయటవి అన్నీ మర్చిపోతాం, నిద్ర కూడా రాదు. ప్రతి ఒక్కరు మా ఈ పక్క సీటోడు ఇప్పటికీ గుర్తు, వాడు ఇలా కొట్టేసుకుంటున్నాడు, ఇంకెంతసేపు రా బాబు నిద్ర వచ్చేస్తుందిరా అని. అది చూసి నవ్వు మేము ఒకళ్ళకొకళ్ళం. అది సిచ్యువేషన్. ఎంత పెద్ద ఫిల్మ్. ఇప్పుడు దీన్ని మళ్ళీ యానిమల్తో పోల్చారు, ట్రైలర్ రిలీజ్ అయ్యాక, దురంధర్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక. చాలా తేడా ఉంది. యానిమల్ అనేది 3.5 hours లిటరల్గా ఎండ్ కార్డ్స్ కూడా వదలకుండా చూసి వెళ్ళారు జనం అందరూ. సో అది ఆ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఆ ఫిలిం స్టోరీ నరేషన్తో ఉంటూనే హీరోకంటూ స్పెషాలిటీ ఉంటుంది. హీరో మలుపు తిప్పుతాడు కదండి, హీరోకి సీన్స్, ఎలివేషన్ సీన్స్ ఉంటాయి, అన్నీ చాలా ప్రాపర్గా ఉంటుంది, అబ్బా ఎంగేజింగ్గా ఉంటుంది ఫిలిం. యానిమల్తో పోలికండి దీనికి అసలు కాదు. సాదాసీదాగా పంపేశాడు, సాదాసీదిగా తప్పులేదు, కానీ హీరోని కూడా అందులో మెచ్చేసి కూడా హీరో అని ఎందుకు పెట్టేవాడిని, ఆడి మెయిన్ పిల్లర్ కాబట్టి. సో ఆడిని హీరోలానే చూపించాలి, హీరోని కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసేయకూడదు కదా. అది ఏ జానర్ ఆఫ్ ఫిల్మ్ అయినా పర్లేదు, హీరో అంటే హీరోలానే చూపించాలి. సో అలా డ్రాగ్ అయిపోయింది, ఎప్పుడు అవుతుందో అన్న ఫీలింగ్ అయితే కలిగింది. కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. రణబీర్ సింగ్ ప్రీ క్లైమాక్స్ సీన్లో విలన్ని వాడే కొట్టేసి వాడే బతికిస్తున్నట్టు అక్కడ ఒక సీన్ బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాధవన్ గారిని చూసి చాలా షాక్ ఫీల్ అయ్యాను. మాధవన్ అయినా అనిపిస్తుంది అనమాట, ఎవడు గుర్తుపడ్డా ఫస్ట్. ఆ మేకప్ ఎంత బాగా అంటే మాధవన్కి హైలైట్ అని చెప్పాలి. ఇంకా సంజయ్ దత్ లిటరల్ చెప్పాలంటే ఈ ఫిల్మ్లో సంజయ్ దత్ హీరో అనిపించింది అబ్బా. లిటరల్గా సంజయ్ దత్కి ఇచ్చిన ఎలివేషన్ హీరో కూడా ఇవ్వలేదు. సంజయ్ దత్ ఎంట్రీ సీన్ కానీ, ఎలివేషన్ కానీ, తను కథను మలుపు తిప్పే విధానం కానీ, సంజయ్ దత్ వెళ్ళిన హీరో అబ్బా. రణబీర్ సింగ్కి అసలు ఆ ఎలివేషన్ కూడా అనిపించలేదు, రణబీర్ సింగ్ హీరోలా కూడా కనపడలేదు లిటరల్ చెప్తాను. సో అలా కదిలింది సినిమా అంతా, బోరింగ్గా సాగదీస్తున్నట్టు. మళ్ళీ దీనికి పార్ట్ 2 కూడా ఉంది. 3.5 hours నువ్వు తీసుకున్నా కూడా ఇంకా పార్ట్ 2 చేస్తున్నావు అంటే ఇంకేమన్నారు చెప్పు. బీజిఎమ్స్ టూ గుడ్, చాలా బాగున్నాయి బీజిఎమ్స్. మనం రీల్స్లో ఏవైతే చూస్తున్నామో ఆ బీజిఎమ్స్ చాలా బాగా కొట్టారు. మ్యూజిక్ అది సీన్ బాగా ఎలివేట్ చేసాయి అనమాట. అది ఇంక్లూడింగ్ సాదాసీదాగా వెళ్తున్నా కూడా బీజిఎం వల్ల హై ఇచ్చింది కొన్ని సీన్స్. సో స్టార్టింగ్ ఎంట్రీ సీన్, స్ట్రగులింగ్ సీన్స్ అవన్నీ బాగా చూపించారు, కానీ బట్ బాగా డ్రాగ్ అయిపోయింది అబ్బా, చాలా లేట్ అయిపోయింది. సో మీలో ఎంతమందికి సినిమా మీద నేను చెప్పిన ఒపీనియన్ కరెక్ట్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎవరికైనా నచ్చితే కనుక ఓకే, వెళ్ళను గుడ్. ఒక ఫిల్మ్ హిట్ అవ్వడమే కదా మనకి ఏదైనా కావాల్సింది. బట్ ఓవర్ హైప్ బయట ఇచ్చేసి ఆ సినిమాలో అంత దమ్ము లేకపోయేటప్పటికి చూసేటప్పటికి బాధ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు అది హిట్ అవ్వడం ప్రాబ్లం కాదు, బట్ లేపిన దానికి అక్కడ ఉన్న కంటెంట్ ఉండాలి కదా అనేది మ్యాటర్ అంతే. సో దట్స్ ఇట్ గైస్, బై.